Hey guys, first of all, thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ఏపీఎఫ్ఏ1కి సంబంధించి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ అయితే చూద్దాం. గమనించాలి, ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమేనమ్మా. కాకపోతే ఎక్స్ప్లెనేషన్తో సహా చెప్తాను కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ పేపర్ పీడిఎఫ్ మీకు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. మిషన్ 590+ అని చెప్పేసి అందులో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ అయితే అందులో పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందుగా. అప్పుడు గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఎక్కువ లైక్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ పేపర్ పీడిఎఫ్ అనేది మీకు ఆ గ్రూప్లో అనేది పెట్టడం జరుగుతుంది. బట్ ఆన్సర్స్ మాత్రం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. సో అలాగే ఈ పేపర్ మన మెటీరియల్ నుండి ప్రిపేర్ చేసింది. మనకి మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి, ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 593 మార్క్స్ అయితే రావటం జరిగింది. ఆ డీటెయిల్స్ ఒకసారి చూడండి. ఇక్కడ మెటీరియల్ డీటెయిల్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి విత్ ఆన్సర్స్ 180, వితౌట్ ఆన్సర్స్ 150, ఫైనల్ టచ్. అలాగే టెస్ట్ సిరీస్ అంటే ప్రతి టాపిక్కి టెస్ట్లు ఉంటాయి. అలాగే 2 టాపిక్స్కి రివిజన్ టెస్ట్లు ఉంటాయి. 3 టాపిక్స్ ఆర్ 4 టాపిక్స్కి డివిజనల్ టెస్ట్లు ఉంటాయి. అలాగే గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. లాస్ట్లో మనకి గెస్ పేపర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇవన్నీ కలిపి కావాలంటే కేవలం 400 అవుతుంది, అన్నీ కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే. సో ఆల్ సబ్జెక్ట్స్ 1710 అవుతుంది. మీరు అన్నీ ఒకేసారి తీసుకున్నట్లయితే కేవలం 599K అంటే 600K ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదనపు ప్రయోజనాలు కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా 600 ఇదే నెంబర్కి ఫోన్పే చేసేసి, ఇదిగోండి ఇదే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్ కూడా ఫోన్పే చేసేసి ఈ నెంబర్కే మీరు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మెటీరియల్ అనేది పంపించడం జరుగుతుంది. కేవలం పీడిఎఫ్ మెటీరియల్ మాత్రమే. సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అయితే చూద్దాం. సో చూడమ్మా, ఇది ఫస్ట్ పేపర్. ఇంకా మీకు సెకండ్ పేపర్ కూడా పెడతాను. ఈ 2 పేపర్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ప్రతి క్వశ్చన్ మీరు ఎక్స్ప్లెనేషన్ విన్నట్లయితే మీకు అటువంటి మోడల్ క్వశ్చన్ ఇస్తే ఎట్లా చేయాలనేది మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎక్స్ప్రెస్ 140, ఇక్కడ మనకి 140 ప్లేస్లో ఇంక ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. అంటే 140 అనేది మీరు బై హెడ్ చేస్తే మీకు రాదు. సో ఇప్పుడు ఎలా రాయవచ్చు, 140 = అని చెప్పి. అంటే వీటికి మీకు ఎలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం తెలియకపోతే ఈ విధంగా ఎల్సిఎం మెథడ్ మనం చేసుకుందాం. 140 2తో 270 టైమ్స్, అలాగే 2తో 235 టైమ్స్, అలాగే 5తో 57 టైమ్స్. ఓకేనమ్మా, 5 7s are 35. సో 2² × 5 × 7 ఇలా రాసేస్తే సరిపోతుంది. ఇది మేజర్. మీకు ఇది ఒక్కటి ఆన్సర్. అంటే ఇది రాయకపోయినా పర్వాలేదు, బట్ మీకు ఎట్లా తెలియాలంటే ఖచ్చితంగా ఇది చేయవలసి ఉంటుంది. రఫ్లో చేసుకొని డైరెక్ట్గా ఈ విధంగా ఆన్సర్ చేసినా మీకు 1 మార్క్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. ఇక్కడ వరకు మీకు అడిగితే క్యూబిక్ పాలినామియల్ అంటే ఏం రాసినా మీ ఇష్టమే. సింపుల్గా x³ రాసినా సరిపోతుంది క్యూబిక్ పాలినామియల్ అంటే. ఓకే, కానీ విత్ 2 టర్మ్స్ అన్నాడు. 2 టర్మ్స్ ఉండాలి కాబట్టి x³ + 3 లేదా x³ + 3x లేదా 3x² మీకు నచ్చినవి రాయొచ్చు. ఇక్కడ మీకు ఏంటంటే x³ అనేది ఉండాలి. దీన్నే 2x³ - 5x అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ కండిషన్ ఏమిటి అంటే క్యూబిక్ పాలినామియల్ అన్నాడు కాబట్టి 3 ఉండాలి, 2 టర్మ్స్ ఉన్నాడు కాబట్టి ఇగో 2 టర్మ్స్ ఉండాలి. అంతే కానీ ఏవి రాసినా నో ప్రాబ్లం, ఇవే రాయాలని రూల్ లేదు. నెక్స్ట్, చెక్ వెదర్ ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్ కోఇన్సిడెంట్ అన్నాడు. మీరు ఏం చేయాలి, A1/A2, B1/B2, C1/C2 చెక్ చేయడమేనమ్మా. A1/A2 అంటే ఇగోండి ఇది A1 B1 C1, A2 B2 C2. సో A1/A2 అంటే 5, ఇది A1, A2 అంటే 7. అలాగే B1/B2 అంటే -4/6. సో ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి నాట్ ఈక్వల్ వస్తే అవి ఏంటమ్మా, ఇంటర్సెక్టింగ్ లైన్స్. అవి ఖచ్చితంగా మీకు ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అని కూడా అడుగుతాడు. సో ఆ టేబుల్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇక్కడ 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1√2x² + kx - 6 = 0 is 2, then k అన్నాడు. వెరీ సింపుల్. ఎక్స్ ప్లస్లో ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమేనమ్మా. 2/2² అమ్మ ప్లస్ k/2 - 6 = 0. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, 2² అంటే 2 2s are 4 అమ్మ, 4 × 2 అంటే 4 2s are 8. సో 8 + 2 × k 2k - 6 = 0. సో ఇప్పుడు 2k = 8 - 6 అంటే 2 అమ్మ, అటువైపు వెళ్ళిపోతే -2 అవుతుంది. సో k = -2, 2 మల్టిప్లై చేస్తుందా డివిజన్, 2కి 2 క్యాన్సల్, k = -1. సో k వాల్యూ ఎంతమ్మా, -1. ఇలా ప్రాసెస్ చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ రాసిన ప్రాబ్లం అయితే లేదు. అండ్ అసర్టేషన్ చూడండి, ఇక్కడ
ద ఈక్వేషన్ 2x² + kx + 3 = 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ k అని ఇచ్చాడు. అంటే ఈక్వల్ రూట్స్ అంటే కండిషన్ ఏంటో మనకి b² - 4ac = 0. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. b అంటే ఇక్కడ k అంటే k² - 4 ఆఫ్ ac కదా. a అంటే x² యొక్క కోఎఫిషియంట్ 2 అండ్ c అంటే కాన్స్టెంట్ 3 = 0. సో k² = 4 2s are 8 8 3s are 24 -24 వాళ్ళకి వెళ్తే +24 అమ్మ. ఇప్పుడు k = +± √24. మరి 24ని మనం ఎలా రాసుకోవచ్చు ఒకసారి చూడండి. 24ని 4 × 6 రాసుకోవచ్చా? 6 4s are 24 కదా. సరే ఇలాగే ఎందుకు రాయాలి? 12 × 2 కూడా రాసుకోవచ్చు కదండి. రాసుకోవచ్చు, కానీ మనం రాసినటువంటి పేర్స్లో ఒకదానికి రూట్ ఉండేటట్టు రాసుకోవాలి. ఇక 12 × 2 రాస్తే 12కి రూట్ లేదు, 2కి రూట్ లేదు. కానీ ఇక్కడ 4 × 6 రాస్తే 4కి రూట్ ఉంది కాబట్టి అలా రాసుకున్నాం. +± 4 × 6 √. ఇప్పుడు 4కి √2 కాబట్టి బయట తీసుకొచ్చండి. +± 2 √6 చూసారా? +± 2 √6 ఇది సరిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? రీజన్ ద ఈక్వేషన్ ax² + bx + c = 0 యాజ్ ఈక్వల్ రూట్స్ b² - 4ac = 0 సరిపోయింది కదా. అంటే బోత్ అసర్టేషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అసర్టేషన్. ఇగోండి, రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద అసర్టేషన్ ఏ ఫస్ట్ ఆప్షన్. అండ్ 6th క్వశ్చన్, ఈ 5x 19 ఆర్ ఏపీ దెన్ ఫైండ్ x అన్నాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఏపీలో ఉన్నట్లయితే మనకి 2 మెథడ్స్ మీకు చెప్తాను, 2 మెథడ్స్ చేయండి. ఏదైనా ఏపీలో ఉన్నట్లయితే డి వాల్యూ కొనుక్కోవాలి. డి వాల్యూకి a2 - a1 ఒక ఫార్ములా, a3 - a2 ఇలా ఎన్ని అయినా రాసుకోవచ్చు మనం. a4 - a3 విధంగా రాసుకోవచ్చు మీకు ఫార్ములాస్. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ a2 అంటే x అమ్మ, x - a1 అంటే 5 = మరలా a3 అంటే 1 19 అమ్మ, 19 చూద్దాం 19 అన్న. సో 19 x - 5 = 19 - a2 అంటే మరలా x. ఓకేనా. ఇప్పుడు -x వచ్చేస్తే +x, x + x = 19 -5 వాళ్ళకి వెళ్తే +5, x + x 2x = 19 + 5 24, x = 24/2 అమ్మ. 2 మల్టిప్లై చేస్తాం. సారీ అమ్మ, రఫ్ అయిపోయింది అంటే సరిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది? 2x = 24 మనకు వచ్చింది. x = 24/2 అమ్మ. 2 1s are 2 2s are, సో 12, x = 12. ఇది 1 బై. సెకండ్ మెథడ్ ఏంటి అంటే మీకు చెప్పేది నేను, ఎప్పుడైనా 3 టర్మ్స్ గుర్తుపెట్టుకుని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ABC అనేవి ఏపీలో ఉంటే b = a + c/2 లేదా ఈ 2 ఇటు వచ్చేస్తే 2b = a + c. ఈ రెండు కూడా కరెక్టే. ఒకసారి అడుగుతాడు మీకు ABCR ఇన్ ఏపీ దెన్ అని అంటాడు. b అయితే a + c/2 అమ్మ. అలాగే 2b అంటే ఈ 2 ఇటు వచ్చేస్తుంది a + c. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ b = a + c/2 కాబట్టి a అంటే 5, b అంటే 19 అమ్మ. సో 5 + 19/2 అంటే ఇక్కడ ఏమవుతుంది? 24/2. 2 1s are 2 2s are, సో 12. సో సరిపోయింది కదా మనకి. x అనేది 12, b అంటే x కదా, 12 అనేది రావటం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. nth టర్మ్ ఆఫ్ ఏపీ a + d ఈజ్, nth టర్మ్ ఫార్ములా రాయాలమ్మా a + n - 1 × d. ఒక్కొక్కసారి మనకి 4 మార్క్స్కి అలాగే సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ a లాస్ట్ టర్మ్ l అయితే n/2 ఆఫ్ a + l అండ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏపీ a + d a + 2d లేదా ఫస్ట్ టర్మ్ a కామన్ డిఫరెన్స్ d అయితే n/2 ఆఫ్ 2a + n - 1 × d. ఈ విధంగా మనం చూడాలి. సో ఫస్ట్ది ఏమో b అమ్మ. 1bలో ఎన్ని ఉన్నాయి? మనకు ఒకే ఒకటి ఉంది. డైరెక్ట్గా ఆన్సర్ అయితే మనం పెట్టివచ్చు. సో ఈ విధంగా డియర్ స్టూడెంట్స్ ప్రతిదీ కూడా మీరు చేయండి. సో ప్రతిదాని ఆన్సర్ మీకు కావాలంటే ఎక్కువ లైక్స్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతిదాని ఎక్స్ప్లెనేషన్ కూడా, ప్రతి క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. కాకపోతే మీరు ఎక్కువ మంది వ్యూస్ చూసి ఎక్కువ మంది లైక్స్ చేస్తే ఖచ్చితంగా ప్రతిదానికి పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్తో మేము ముందుకు వస్తాం.